ఏపీలో టీడీపీ దాడులు ఆగటం లేదు. తాజాగా వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ అల్లరి మూకలు దాడికి దిగాయి. అర్ధరాత్రి నాగ్ బిల్డింగ్ సమీపంలోని వైఎస్ఆర్ కాలనీలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగరాజ్ అడిగి తెలుసుకుందాం. నాగరాజ్, చెప్పండి, పులివెందులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులను చూస్తున్న వార్త ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్ చెప్పండి. ఎన్నికల అనంతరం కూడా అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు వరుసగా కూడా పులివెందుల నియోజకవర్గంలో కూడా దాడులకు తెగబడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గత అర్ధరాత్రి కూడా పులివెందుల పట్టణానికి చెందిన వైసీపీ కార్యకర్త అబ్దుల్ ఇంట్లో కూడా ఆ టీడీపీ ముక్కలు కూడా ప్రవేశించి అబ్దుల్ అర్ధరాత్రి అబ్దుల్ తల్లిని కూడా అబ్దుల్ ఉన్నాడు అని చెప్పేసి కూడా అడగడంతో లేడు, బయటికి వెళ్ళాడని చెప్పినా కూడా వినకుండా ఒకటే ఉన్న సమయంలో కూడా ఇంట్లో వస్తువులన్నీ కూడా చిందరవందరగా వేసి కూడా ఇంటి ఎదుట ఉన్న ద్విచక్ర వాహనాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఈ దాడి సమాచారం తెలుసుకుని అడ్డుపడిన అబ్దుల్ మామపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడికి తెగపడంతో అతనికి రక్తగాయాలు కావడంతో ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. మొత్తం మీద అయితే కేవలం గత 5 ఏళ్లుగా కూడా మొదటి నుంచి కూడా వైసీపీ కార్యకర్తగా ఉంటూ ఆ ప్రాంతంలో వైసీపీ కార్యకర్తగా యాక్టివ్గా ఉన్న నేపథ్యంలోనే టీడీపీ నాయకులు కూడా ఈ దాడికి పాల్పడినట్టుగా కూడా బాధితులైతే ఆరోపిస్తున్నారు. అయితే కేవలం తమ ఎటువంటి టీడీపీ వాళ్ళపై ఎటువంటి దాడులు చేయనప్పటికీ, తర్వాత ఎక్కడ ఎలాంటి దాడుల ఘటనలో కూడా పాల్పంచుకున్నప్పటికీ కూడా టీడీపీ కార్యకర్తలు కేవలం వైసీపీ కార్యకర్తలైనా దాడి చేశారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.